అంటే హడావుడిగా చేస్తాం, మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష సార్ కోరికలు పెంచుతున్నారు, ఆగండి సార్ పూర్తి చేస్తాను. బిట్స్ తీసుకొచ్చి అధ్యక్ష. రెండోది టాటా గ్రూపు, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాసు, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఇది పర్సనల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. సాక నాదైనా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన పర్సనల్గా లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను పర్సనల్గా తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ ఉంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసేగల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష IIIT గురించి. ఆయన ఆల్రెడీ నన్ను కలిశారు, ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష. సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాం. ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష. ఇంకో 3 సంవత్సరాలు ఇవ్వండి అధ్యక్ష వాళ్ళకి. CBG ప్రాజెక్ట్, రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది. ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే 3 సంవత్సరాల్లో మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. 2022లో ఏర్పాటు చేశారు, ఎలాంటి శాంక్షన్ పోస్ట్ లేకుండా ఏర్పాటు చేశారు అధ్యక్ష. దానివల్ల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ప్రొఫెసర్స్ ఇబ్బంది పడటం జరుగుతుంది అధ్యక్ష. సో యూనివర్సిటీస్ అందరినీ బలోపేతం చేయాలి. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది దాతలు కూడా ముందరకు వస్తున్నారు. ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. మానవ వనరుల అభివృద్ధి, IT, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది.
బిల్లు సభ ఆమోదం పొందింది. బుచ్చి చౌదరి గారు పిటిషన్ అన్నారు. అధ్యక్ష, ఇది 30 సంవత్సరాల దీనగాథ అధ్యక్ష. 94లో మొదలెట్టి ఈ రోజుకి పూర్తిగా వంతెన వల్ల ఇప్పుడు 16 మంది మరణించారు అధ్యక్ష. ఇది బాపట్ల డిస్ట్రిక్టు పోతుకట్ల, కొమ్మనేనారుపాలెం అండ్ వీరన్నపాలెం 3 గ్రామాలకు సంబంధించిన సమస్య. కొమ్మమూరు పర్చూరు నియోజకవర్గంలో కొమ్మమూరు కాలువ మీద ఈ మధ్య అక్కడ రైతుల పిలిచిన మీద నేను సాంబశివరావు గారు ఆ ప్రాంతానికి వెళ్ళాం. కాలువ ఎదుగుంటే వెళ్లాల్సిన పరిస్థితి అధ్యక్ష. గతంలో బల్లకట్లు కూడా లేవు. 3 గ్రామాల రైతులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఒక ఎన్ఆర్ఐ ఆ రోజున ఒక 8 లక్షల రూపాయలు డొనేట్ కూడా చేసి వర్క్ బిగిన్ చేసి ఆగిపోయింది మధ్యలోని. ఎవరో కూడా పట్టించుకోవాలి. కోర్టులకు వెళ్ళినా న్యాయం జరగటంలా అధ్యక్ష. దయచేసి 3 గ్రామాల రైతుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాలంతా సందర్శించినప్పుడు కూడా వారికి తెలియజేయడం జరుగుతోంది. ఇంకా కార్యాచరణలో రాలేదు. దయచేసి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 3 గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం వంతెన తక్షణమే పూర్తి చేయడం కోసం మీకు విజ్ఞప్తి నేను సాంబశివరావు గారు మీకు పంపించడం జరుగుతోంది. పంపించండి. చౌదరి గారు పర్లేదు, మీ పెద్దలు రావాల్సింది పంపిస్తున్నారు. మీ పిటిషన్ పరిశీలిస్తాం సార్. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు అనుబంధ అంచనాలు ప్రతిపాదిస్తారు. అధ్యక్ష, I move that the government be granted a sum not exceeding rupees 58,307 crores 22 lakhs 7,000 for further expenditure in the financial year 2024-25 as per the heads of demands shown in the notice dated 18th March 2025. అనుబంధ అంచనాలపై ఓటింగ్ అండి. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. 2024-2025 సంవత్సరానికి వ్యయపు అనుబంధ అంచనాల మొత్తాన్ని మంజూరు చేయడమైంది. సార్ మంజూరు చేయడమైంది. సభ ఆమోదించింది. సార్ ఒక చిన్న విషయం మాట్లాడాలి సార్. ఇప్పుడు మనం మొన్నే చెప్పాము మీ అందరికీ, సభ్యులందరికీ, పూర్వం ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే మనకి గతంలో పెద్ద ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశంలో సభ్యులందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం ఒక ఆనవాయితీ ఉండేది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మీకు తెలుసు, వాళ్ళు ఫోటోలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ సభ్యుల ఫోటోలకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు. అంచేత మళ్ళీ పాత సాంప్రదాయం ప్రకారంగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. పూర్వం నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ఆనవాయితీ ఉంది. సీఎం గారి సమక్షం అందరూ ఫోటో. ఇంకేదంటే మనం రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పటికైనా రిటైర్ అవుతాం. రిటైర్ అయిన తర్వాత ఆ ఫోటో చూసుకొని పాత జ్ఞాపకాలు చేసుకొని చక్కటి మన ఫ్రెండ్స్ అందరం చూసుకోవచ్చు అవకాశం ఉంటుంది. అంచేత మళ్ళీ ఆ ఫోటో తీయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ఓకే అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అందరూ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా రండి. ఇక్కడే సైన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టాం, అన్ని ఏర్పాట్లు చేసాం. స్టేజ్ కూడా చేసి కూర్చోడానికి మీ అసెంబ్లీ సీట్ నెంబర్ ప్రకారంగా సిట్టింగ్ కూడా అక్కడ ఉంటుందండి. అంటే ముందుకు వచ్చి వెనక్కి వచ్చి అలా కాకుండా కూర్చో. ఒక్క నిమిషం వినండి, కొంచెం వినండి సార్. రవి గారు ఇంపార్టెంట్ చెప్తున్నారు. అన్ని పనులే, రోజు పనులే మీకు. ముఖ్యమంత్రి గారి మేరకు సభ్యుల కోసం ప్రాంగణంలో ఆ ఫోటో సెషన్ అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు అరుక్ కాఫీ స్టార్ అక్కడ ఓపెన్ చేయమని. అని మంత్రి గారు అన్ని మేము కలిసి మాట్లాడుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో సెషన్ అయిన తర్వాత మనం
ఇక్కడ అరకు కాఫీ స్టాల్ కూడా ఓపెన్ చేస్తాం. అదే కాఫీ బ్రేక్గా తీసుకుందాం. రెండోది ఏంటంటే మరి గతంలో సాంప్రదాయం ఉండేది, తర్వాత అది కూడా కనుమరుగైంది. శాసనసభ్యులందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా బడ్జెట్ సెషన్స్లో 2-3 రోజులు స్పోర్ట్స్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇక మనోహర్ గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రోత్సహించేవారు స్పీకర్గా ఉన్నప్పుడు. మళ్ళీ ఈ సంవత్సరం చేయాలనుకున్నాం. ఈ రోజు నుంచే 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ముందుగా 2 గంటల కల్లా మనం క్లోజ్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకుందాం. 3 గంటల కల్లా మనం స్టార్ట్ చేసి మున్సిపల్ స్టేడియంకి అందరూ వస్తే అక్కడే మనం ప్రారంభోత్సవం చేసుకొని మ్యాచెస్ స్టార్ట్ చేస్తే ఈరోజు రేపు మ్యాచెస్ అవుతాయి. ఎల్లుండు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళీ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అందరికీ మంచి విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. తర్వాత 20th ఇవాళ 18, 19, 20 20 సాయంత్రం అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన వాళ్ళు పేర్లు ఇచ్చారు, మన యాక్టివ్గా ఉన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అవి అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరి ముఖ్యమంత్రి గారి చేతులుగా అవుతుంది. ఆ విషయం మీ అందరికీ చెప్పాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఎప్పుడూ రాజకీయాల్లో తలమునకలు అయి ఉంటాం మనం. రిలీఫ్గా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం మనకు తక్కువ. అంటే ఈ 3 రోజులు కూడా కళాకారులు ఉంటారు, కళాపోషణ ఉన్నది, క్రీడాకారులు ఉంటారు, క్రీడలు ఆడవచ్చు. అంటే సరదాగా టైం స్పెండ్ చేద్దాం పెట్టాం. అందరూ కూడా మిస్ అవ్వద్దని ప్లీజ్. పనులు ఉంటాయి, ఎప్పుడూ పనులు ఉంటాయి మనకి, మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ పర్సనల్గా కోరడం కోసం మరి ఇవాళ ప్రత్యేకంగా మీకు అందరినీ కోరుకుంటున్నానండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ నేమ్స్ వచ్చాయి. ఆ నేమ్స్లో గారికి అన్ని ఏర్పాటు చేసాం. అంతే మిస్ అవ్వకుండా రండి. అంటే మనకి పెద్ద కళాకారులని ఆర్టిస్టులని అంటలే, సరదా మనకు చూసింది 4 మాటలు లేదా 4 డైలాగ్స్ హిట్స్ మీ ఇష్టం. అవి వద్దులేండి. రోజు విన్నాయి కదా స్పీచ్లు, రోజు విన్నాయి కదా మనం. స్పీచ్లు తప్పించి ఏం చేసి ఒప్పుకుంటాం. సరే సార్. సార్ మినిస్టర్ గారు లోకేష్ గారు, ఇప్పుడు ఫోటో సెషన్ సీఎం గారు 10 minutes లేట్ అయ్యేలా ఉంది. ఈ లోపల మీది లఘు చర్చ ఒకటి ఉంది, మనం స్టార్ట్ చేద్దామంటే ఈ లోపల స్టార్ట్ చేద్దాం. టీ బ్రేక్ కూడా అరకు కాఫీ పెట్టాం ఈరోజు. ఫస్ట్ కాఫీ సీఎం గారు తాగింది మనం తాగుదామని నాకు తెలుసు. కౌన్సిల్ బ్రేక్ ఇచ్చారు ఆల్రెడీ. ఓకే, ఒక 20 minutes టీ బ్రేక్ ఇద్దామండి. అది అయిన తర్వాత ఫోటో సెషన్ పెట్టుకుందాం. అదే సార్ రాగా ఓకే 11:30కి వెళ్ళా ఫోటో సెషన్ పెడదామండి. ఈ లోపు టీ బ్రేక్ తీసుకుందాం.